ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. వాంఖడేలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. సీజన్లో రెండోసారి ఫేస్ టు ఫేస్ ఢీకొట్టబోతున్నాయి. తొలుత లక్నోలో తలపడినప్పుడు ముంబై ఇండియన్స్ పై సూపర్ జెయింట్స్ గెలిచింది. దీంతో దెబ్బకు దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ముంబై ఉంది. ఓవరాల్ గా రికార్డులు లక్నో సూపర్ జెయింట్స్ కు ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2 జట్ల మధ్య 7 మ్యాచ్లు జరిగాయి. అందులో 6 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. ఒక్కసారి మాత్రమే ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. సీజన్లో 2 జట్లు 9 మ్యాచ్ల చొప్పున గెలిచాయి. 5 విజయాల చొప్పున సాధించాయి. 2 జట్ల ఖాతాలోనూ 10 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబై ఇండియన్స్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఒకటే విజయం సాధించింది. కానీ చివరి 4 మ్యాచ్ల్లో మాత్రం వరుసగా గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చివరి 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయింది. 2 జట్లు గెలిచిన 5 మ్యాచ్ల్లో వేర్వేరు ప్లేయర్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పంత్ ఫామ్ అందుకోలేకపోతున్నాడు. ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో కలిపి 106 పరుగులే సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ పై ఎక్కడ బరిలో దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ మిల్లర్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. మిల్లర్ రాణించడము లక్నో సూపర్ జెయింట్స్ కు కీలకమే. సీజన్ ఆరంభం నుంచి మెరుపులు మెరిపించిన నికోలస్ పూరన్ గత 3 మ్యాచ్ల్లో మాత్రం విఫలమయ్యాడు. పూరన్ మళ్లీ ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మార్క్రమ్, మిచెల్ మార్ష్ ఫామ్ ఎల్ఎస్జీకి కలిసి రానుంది. షార్దుల్ బ్యాట్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను ఎక్స్పెక్ట్ చేస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ కాన్ఫిడెంట్ గా ఉంది. వరుస విజయాల జోష్లో కనిపిస్తోంది. ప్రత్యర్థులు ఎవరైనా కుమ్మి పడేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ బ్యాలెన్స్ కనిపిస్తోంది. రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో టచ్లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో విఫలమైన స్కై ఇప్పుడు 9 ఇన్నింగ్స్ల్లో కనీసంగా 25 పరుగుల చొప్పున సాధించాడు. 373 పరుగులు కొట్టాడు. తిలక్ వర్మ, నమన్దీర్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, బౌల్ట్, శాంటన్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో వాంఖడేలో 4 మ్యాచ్లు జరిగాయి. అందులో 3 మ్యాచ్లను ముంబై గెలిచింది. అయితే ఆడింది 4 నైట్ మ్యాచ్లే. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోయే మ్యాచ్ మాత్రం మధ్యాహ్నమే ఉంది. దీంతో ముంబై ఇండియన్స్ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.